సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. సిలువ మర్మములు అనే శీర్షికలో మరి ఒక ప్రసంగం. 18 ప్రసంగాలు చేసినాను, ఇది 19వ ప్రసంగం. ఈరోజు కల్వరిలో జరిగిన 7 అద్భుతాలు మీకు తెలియజేయాలని నేను మరి ప్రేరేపింపబడిన ద 7 మిరకల్స్ అట్ కల్వరీ. కల్వరిలో సంభవించిన 7 అద్భుతములు ఈరోజు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 to 54, 45 నుండి 54. యేసు ప్రభువును మరి సిలువ వేస్తున్న ఆ సమయాల్లో జరిగిన మహా అద్భుతాలు, ప్రకృతిలో గొప్ప మార్పులు, ఇవి ఇక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్తికుడు ఇది రాసినాడు. తక్కిన సువార్తల్లో లేని ఒక కార్యం మత్తయి సువార్తికుడు రాసినాడు. అదేంటంటే కల్వరిలో జరిగిన అద్భుతములు. ఒక 7 ఈరోజు మనం ధ్యానిద్దాం. చాలామంది జీవితాల్లో అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక మహిమ కార్యం జరగాలి, ఒక అద్భుతం జరగాలి, మా కుటుంబంలో ఇది జరగాలి, మా కుటుంబంలో అది జరగాలని. కల్వరిలో అద్భుతాలు, తర్వాత పునరుద్ధానపు అద్భుతాలు కూడా మనం ధ్యానించాలి. మరి ఇలాంటి అద్భుతాలు జరిగింది. మనము కల్వరిలో యేసు ప్రభువు చేసిన గొప్ప బలియాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం వేడుకొనక మునిపే మనం కోరుకున్న అద్భుతాలు మన జీవితంలో వాటంతటా అవే జరిగిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలియని కార్యాలు నీ జీవితంలో జరిగిపోతుంది. నీకు అడగడానికి కూడా జ్ఞానము లేక ఉన్న సమయాల్లో నీవు ఊహించని కార్యాలు, నువ్వు ఎప్పుడు కోరుకోనని కార్యాలు కూడా జరిగిపోతాయని నీవు నమ్మాలి. కల్వరి మరి పదానికి అర్థం ఏంటి? కల్వరి అన్నప్పుడు యేసు ప్రభువు దేవుని ఉగ్రతను భరించిన స్థలం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేర్ జీసస్ ద హోలీ వన్ మెట్ ద రాత్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుడు దేవుడు, మానవుడు పాపి. మానవుడు చేసిన పాప క్రయధనాన్ని చెల్లించిన స్థలం కల్వరి. మరి దేవుని ఉగ్రతను భరిస్తున్నాడు. పాపం చేసిన ప్రతివాడు దేవుని ఉగ్రతను భరించాలి, మరణం పొందాలి. కానీ ఆ స్థానంలో సర్వలోక పాప పరిహారార్థం ఆయనే దేవుని ఉగ్రతను భరిస్తున్నాడు. విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టిన స్థలం అయి ఉన్నది కల్వరి. మరి దైవ కుమారుడు సిలువ వేయబడుతున్నాడు. దైవ కుమారుడే కదా, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. దైవ కుమారుడు సిలువకు అప్పగింపబడుతున్న సమయంలో దేవుడే చెయ్యి విడిచినాడని ఆ భావము ప్రభువులో కలిగిన వేళలో, నా దేవా నా దేవా నీవు నన్నేలా చెయ్యి విడిచితివి అంటే పాపానికి పరిశుద్ధతకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయాల్లో మరి జరిగిన మహిమ కార్యాలు మనం ధ్యానించాలి. మత్తయి సువార్త 27:45 నుండి చూడండి. మాథ్యూ 27:45 to 54. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు
ఆ దేశమంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరుకొండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమని. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడారు. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఒక 7 అద్భుతాలు మనం ధ్యానించాలి. యేసు ప్రభువును సిలువ వేస్తున్న వేళలో సూర్యుడు చీకటి కమ్మినాడు. సూర్యుడు అన్నప్పుడు మనం ఏదో చిన్నగా అనుకోకూడదు. నేను ఇది సెర్చ్ చేస్తున్నాను. సూర్యుడు ఆ యొక్క ఆకారంలో కానీ ఆ సైజులో కానీ ఎన్ని రెట్లు 13 లక్షల భూగోళాలు ఒక్క సూర్య గోళంలో పడుతుందంట. అంటే ఇట్స్ సో మచ్ మ్యాగ్నానిమస్ ఇన్ సైజ్. అంటే దాని ఆకారం ఎంత గొప్పది, ఎంత అంటే ఎన్ని హాట్ గ్యాసెస్తో ఒక మండుచున్న అగ్నిగోళం కదా సూర్యుడు. తర్వాత దాని వ్యాసం లేక డయామీటర్ సూర్యుడిని చూస్తే 8,64,000 మైళ్ళ దూరం డయామీటర్ అంటే వ్యాసం. అంటే ఇంత ఒక గొప్ప వాస్ట్ స్పియర్ అంటారు ఇంగ్లీష్లో, వాస్ట్ స్పియర్. ఈ సూర్యగోళము చీకటి కమ్మిందంటే మరి దైవకుమారుని సిలువ వేస్తున్న వేళ ఆ సూర్యుడు చీకటి కమ్మినాడని మత్తయి సువార్త 27:45లో మనం చూస్తున్నాము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. అంటే నిజముగా వీరు దైవకుమారుని సిలువ వేస్తే పరలోకం నుండి మరి ఒక సూచన కావాలి అని వారిలో కొందరు అనుకున్నారంట. దైవకుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, మరి ఒక సూచన కావాలని అనుకున్నారేమో. నిజంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక సూచననే చూపెట్టాడు. సూర్యుడు చీకటి కమ్మడం అంటే ఆ 3 గంటల సేపు అక్కడున్న ప్రజలందరూ కూడా చీకటి అనుభవించినారు. అంటే వారు ఈ లోకమంతా అవసానిస్తుందని అనుకున్నారేమో. మొత్తం చీకటి అయిపోతే ఎలా ఉంటుంది, భయం అయిపోతుంది. మీరే అది ఊహించుకోండి. మన గదిలో లైట్ ఆఫ్ కాగానే మనకు ఎటు తోచదు. కానీ అక్కడున్న సిలువ వేస్తున్న ప్రజలు, ఆ యొక్క బహాటముగా యేసు ప్రభు సిలువ వేస్తున్న ఆ సమయంలో అక్కడున్న జనసమూహము, అపహాస్యం చేసేవారు, యేసును హింసించేవారు, వారంతా ఎంత భయపడి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. దైవకుమారుడు సిలువ వేయబడుతున్న సమయంలో 3 గంటల సేపు, మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు సూర్యుడు చీకటికి ఏమన్నాడు. నాకు అనిపి సూర్యుడు ఇట్లా కన్ను మూసుకున్నాడేమో, అయిపోయింది లోకమంతా చీకటి. 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మినప్పుడు ఆ రాణువ వారు, ఆ యూదులు, ఆ సైనికులు, విరోధులు, శత్రువులు, యేసును అపహాస్యం చేసే వారంతా కూడా వణికిపోయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అయిపోయింది ఇక దైవకుమారుడు నిజంగానే ఇట్ స్టార్టెడ్ అంటే వాళ్ళ హృదయంలో వణుకు పుట్టి ఉండొచ్చు. అలాగూ ఇది మొట్టమొదటి ఒక అద్భుతం. ఈ అద్భుతాలు చెప్పుమని యేసు ఆత్మ నన్ను ప్రేరేపించింది. ఎందుకంటే మన జీవితాల్లో సిలువ ధ్యానాలు చేసి ఇచ్చడం ద్వారా ఏమీ ప్రయోజనం?
నేను చెప్పగలను, నా జీవితంలో నేను యేసు ప్రభు యొక్క మహిమను రుచి చూచినాను. దేవుని స్తోత్రం. ఐ హ్యావ్ టేస్టెడ్ అండ్ సీన్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. పరిశుద్ధ గ్రంథంలో దావీదు 34వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూచి తెలుసుకో. ఏదో వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు కాదు. నీవు ఒక బేకరీకి వెళ్తే, ఒక స్వీట్ షాప్కు మొన్న వెళ్ళాం, ఏదో మరి స్వీట్ కొనాలని. అప్పుడు వాడు చిన్న దాంట్లో కొద్దిగా శాంపుల్ ఇస్తున్నాడు. నేను అన్నాను, ఇది తినొచ్చా అంటే, అమ్మా మీ కొరకే తినండి అంటే, నేను అనుకున్నాను వీరు నష్టపోతాడు కదా ఇలాగ ఒక్కొక్క స్వీట్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటే. అంటే ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కొరకు అన్నమాట. ఇక్కడ నీకు షోకేస్లో కనబడుతున్న స్వీట్స్ నువ్వు రుచి చూచి తెలుసుకో. అలాగే యేసు ప్రభువు శిలువ ధ్యానాలు, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన మర్మాలు, ఇవన్నీ ఈ రోజుల్లో ఇక్కడ వివరిస్తున్న సమయంలో నీవు యేసు ప్రభు యొక్క మహాత్మ్యాన్ని నీ జీవితంలో అనుభవించి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు హావ్ టు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ హూమ్ యూ ట్రస్ట్ ఈజ్ ఆల్ మైటీ. తర్వాత చూడండి ఏమైందో. రెండవ అద్భుతం ఏంటంటే దేవాలయపు తెర చినిగిపోవడం. ఇక్కడ రాస్తుంది 51వ వచనం, అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగాను. ఈ దేవాలయపు తెర ఎందుకుంటుంది? 1500 సంవత్సరాల నుండి యూదులు ఈ ఆచారాన్ని పాటించినారంట. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మానవుడు పాపం చేసిన వాడు పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశము లేదు. కేవలము సంవత్సరంకి ఒక్కసారి యాజకుడు మరి ప్రవేశించదగిన అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరికి ప్రవేశం లేదు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది. ఆ తెర అంటే మనం వేసుకున్న కర్టన్ లాంటిది, సన్నది కాదు. అది నేను చదివినప్పుడు గ్రహించినాను ఏంటంటే, అది దాదాపు ఒక పురుషుని చెయ్యంత థిక్నెస్లో ఉంటుందట. చాలా మందంగా ఉంటుంది ఆ తెర. అది చినగడం అంత సాధ్యం కాదు. 2 కొమ్ములు గల ఎద్దులను పెట్టి ఆ తెరను చింపాలంటే కూడా సాధ్యం కాదట. అంత బలమైన తెర అది. అంటే మానవులకు దేవుడుండు చోటికి అటువంటి తెరను యేసు ప్రభు శిలువలో ఆ మరణం ద్వారా ఆ తెర పై నుండి క్రిందికి చినిగిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యూదులు చాలా నిష్ఠగా ఈ ఆచారాన్ని పాటించినారు. దేవుడు తన కుమారుని యొక్క మరణం ద్వారా ఈ ఆచారాన్ని బద్దలు కొట్టినాడు. 60 అడుగుల పొడుగటది. ఎంత మందమో మీరు ఆలోచించండి. 60 అడుగుల పొడుగు, ఒక పురుషుని చెయ్యంత, అంటే ఇక్కడ నుండి ఇటు వరకు ఉన్నంత మందం, దాన్ని 2 ఎద్దుల కొమ్ములతో బట్టి లాగిన చినగంది. యేసయ్య మరణం, తన ప్రాణము విడిచినప్పుడు జరిగిన అద్భుతాలు మనం ధ్యానిస్తున్నాం. దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే చినగడం అసాధ్యం, కానీ అది సాధ్యమైంది. సూర్యుడు చీకటి కమ్మడం అసాధ్యం, అది జరిగింది. అంటే నీవు జరగవు అనే కార్యాలన్నీ కూడా సిలువను ధ్యానించడం ద్వారా, యేసు ప్రభు యొక్క మహిమను ధ్యానించడం ద్వారా నీ జీవితంలో జరిగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవది చూడండి, ఇక్కడ మూడవ అద్భుతం. ఈ రెండవ అద్భుతం దేవాలయపు తెర చినిగింది అన్నప్పుడు పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు. అది జ్ఞాపకం చేసి మూడవ అద్భుతంకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట మీకు తెలిసి ఉండాలి. ఇలాగూ మనకు దేవుని సన్నిధికి ఉన్న ప్రవేశం, అంటే ఎవరైనా రావచ్చు. అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా ఏ పాపి అయినా తన పాపాలను ఒప్పుకొని దేవుని చేత కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం వద్దకు వెళ్ళవచ్చంటే మధ్యలో ఉన్న అడ్డు తెరను తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క మరణం ద్వారా దాన్ని చింపివేసినాడు. పైనుండి క్రింది వరకు తెర చినిగింది. అదే రెండవ అద్భుతం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 2 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది నేను మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక ఇక మీరు క్రిందికి చదువుకోండి. ప్రధాన యాజకుడైన యేసు మరణం ద్వారా ఈ యొక్క తెర చినగడం ద్వారా నీవు ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలోకి ప్రవేశిస్తున్నావు. మూడవ అద్భుతం, భూమి వణికింది అని ఉంది. భూమి వణికింది ఇక్కడే ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను, భూమి వణికాను. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉన్న గొప్ప శక్తి అని నాకు అనిపించింది. మీరు చూస్తారు, యేసు ప్రభు తన ప్రాణాన్ని వదులుకుంటున్న వేళలో జరిగిన కార్యము, అపహాస్యం అప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచివని యేసు ప్రభు ఆ 4వ మాట పలుకుతున్నప్పుడు కూడా అక్కడ చుట్టూన్న వారికి ఒక హేళనగా ఉంది. వారు ఏమంటున్నారంటే ఇతడు ఏలియాను పిలుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. అంటే దే ఆర్ మోకర్స్. ఇంత పటుబాధ పడుతున్నా, కొన్ని ప్రకృతిలో కొన్ని కార్యాలు జరుగుతున్నా మనస్సు మారని కొన్ని బండలాంటి హృదయాలు ఉంటాయి. మరి ఒక అద్భుతం ఏంటంటే బండ బద్దలైంది. దేవుని స్తోత్రం. మరి బండలాంటి హృదయమే కదా యేసును ఏ విధంగా గేలి చేస్తున్నారు. ఇతడు ఏలియాను పిలుస్తున్నాడేమో. ఏలి ఏలి లామా సబక్తాని అంటే దాని అర్థము నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయుడిసివని. కానీ ఇక్కడ వీరు అతన్ని గేలి చేస్తున్నారు. ఏలియాను పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి అతన్ని రక్షించినేమో అని వారు చూతమని. కింది ఫుట్ నోట్లో చూడండి, మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కకు పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని కూర్చోబడి ఉంది. మీరు ఏ వైద్యులను అడిగితే రక్తంతో పాటు నీళ్ళు వచ్చిందంటే దాని అర్థం ఇక శరీరంలో ఏ ఒక్క చుక్క రక్తం కూడా మిగిలి లేదు. అందుకే మనం దేవుని కొనియాడినప్పుడు ఆరాధించినప్పుడు ఈ మాట చెప్తాం, ప్రభువా సిలువలో నా కొరకు నీ పవిత్ర రక్తాన్ని చివరి చుక్క వరకు నా కొరకు నీవేం చేసినావు, అర్పించినావు. ఈటతో పొడిచి చూస్తున్నాడు అన్నమాట. ఆ నీళ్ళు వచ్చిందంటే దాని అర్థము ప్రాణము విడిచినాడు. లేకుంటే వారు ఏం చేస్తారంటే మరుసటి రోజు పండుగ దినం కాబట్టి ప్రక్కనున్న దొంగల మోకాళ్ళు విరగొట్టినారు వారు చావాలని. కానీ యేసు ప్రభు తనంతట తానే తన ప్రాణాన్ని సర్వలోక పాప పరిహారార్థం అర్పించినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాము చివరి భాగంలో, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు భూమి వణికిపోతుంది. యేసు రక్తంలో ఉన్న శక్తి. ఒకరోజు నేను యేసు రక్తం అని ప్రసంగం చేసినాను. యేసు రక్తము జయం అని విశ్వాసం ఎప్పుడు పలకాలి. విశ్వాసులు పలుకుతూనే ఉండాలి, యేసు రక్తం జయం. నువ్వు వీధుల్లో పోతే పిచ్చి కుక్క ఎదురైనా యేసు రక్తమే చేయమంటే అది 360 డిగ్రీలు తిరిగి వెళ్ళిపోతుంది. నమ్ముతున్నారా మీరు? నాకు ఒక దర్శనం కలిగింది. పోయిన సంవత్సరం నేను ఆన్లైన్లో చెప్పినాను. ఒక బలమైన ఒక ఏనుగు, మరి చాలా పవర్ఫుల్గా ఉంది, అది నా మీదకి వస్తుంది అన్నమాట. తొండ మాడించుకుంటూ నా మీదకి వస్తుంది. కళ చూస్తున్నాను. కళలు నాకేం తోచలేదు, ఎందుకంటే నన్ను ఇప్పుడు తొక్కేస్తుంది. ఒక్క తొక్కుకే ఉన్నాను కదా నేను. మరి తొక్కేస్తుంది, ఏం చేయాలి? అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు రక్తమే జయమను. నేను తెలియకుండా నేను నిద్రలో యేసు రక్తం జయం యేసు రక్తం జయం అంటే అది 300 డిగ్రీలు తిరిగి ఆ చిన్న తోక ఆడించుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి
అంటే నీ జీవితంలో ఉన్న ఆటంకాలు, అడ్డులన్నీ తొలగిపోవాలంటే నువ్వు పలుకుతూనే ఉండాలి. దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది రక్షణ, స్వస్థత, విడుదల, ఆటంకాలు, అడ్డులు, నీ మార్గంలో ఉన్న మరి అవంతరాలు, ఇవన్నీ కూడా తొలగించేదే యేసు రక్తం. ఎందుకంటే యేసు రక్తం కదా భూమి మీద పడినప్పుడు భూమి ఏమైంది? వణికిపోయింది. నిన్ను వణికించేవారు కూడా వణికిపోతారు. దేవుని స్తోత్రం. యేసు రక్తం జయం అన్నప్పుడు నువ్వు నోరు తెరవనవసరం లేదు. నేను సాధారణంగా నోరు తెరిచి ఏం గట్టిగా చెప్పాను, హృదయము నిండుగా దేవుని స్తుతిస్తాను, యేసు రక్తమే జయం అని అంటాను. పెదవు కదపకుండానే కార్యాలు జరిగిపోతూ ఉంటాయి నా జీవితంలో. ఇది దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. భూమి వణికిపోయిందంట. అంటే ద ఎర్త్ కుడ్ నాట్ టాలరేట్ సచ్ మ్యాగ్నానిమస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది పడుతుంది కదా రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికిపోయింది. తర్వాత ఒక అద్భుతం చూడండి, బండలు బద్దలైపోయింది. బండలు బద్దలు కావడం అది మరొక అద్భుతం. యేసు ప్రభు ఇంతకుముందే చెప్పినాడు. లూకా సువార్త 19వ అధ్యాయం మీరు చూసినప్పుడు 38-40, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. నాకు అనిపిస్తుంది ఎంత పెద్ద శబ్దం అయి ఉండొచ్చు. ఒక్క రాయి పగులితేనే చెవులు దద్దరిల్లిపోతుంది, గుండె గుబేలం అంటుంది. మీరు చూసి ఉండొచ్చు కొన్నిసార్లు రాళ్ళు పగలగొట్టేటప్పుడు వారు ఏదో మందు పెడతారు, ఎంత పెద్ద శబ్దం ఒక రాయి పగులితే కలుగుతుంది. అలాగ అక్కడ దేశమంతట ఉన్న రాళ్ళన్నీ కూడా భూమి వణికిపోయింది, రాళ్ళన్నీ కూడా పగిలిపోయిందంటే ఎంత పెద్ద శబ్దం వచ్చి ఉండొచ్చు అని నేను ఊహించుకున్నాను. ఆ రాళ్ళు కేకలు వేస్తుందని యేసుప్రభు ముందే చెప్పినాడు. నువ్వు స్తుతించకుంటే రాళ్ళు ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి. దేవుని స్తోత్రం. నువ్వు సేవ చేయకుంటే నీ స్థలంలో దేవుడు వేరొకరిని లేపగలడు. నీకు దేవుడిచ్చిన ఆధిక్యతను నువ్వు వాడుకోవాలి అంతే. అంటే నన్ను ఇంత విజయోత్సవంగా నడిపింది క్రీస్తు శిలువ శక్తి కాదా? అవునంటే చప్పట్లు కొట్టండి మీరు. అవును, మరి ఇంత విజయోత్సవంగా నడిపించింది. దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ క్రాస్, సో మచ్ పవర్ ఇన్ ద రిజరక్షన్. నా జీవితమే ఒక సాక్ష్యం. నేను ధైర్యంగా చెప్పగలను. ఐ నో దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ద వన్ హూమ్ ఐ బిలీవ్. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. హల్లెలూయా. ఎప్పుడు బిక్కం వేసుకొని భిక్షం అడుగుతూ ఉండొద్దు. యేసు ప్రభులో క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయనలో బలవంతులై ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఉదయం వచ్చి ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తున్నారు కదా, ఆయన త్యాగాన్ని మీరు ధ్యానిస్తున్నారు కదా, ఆయన చేసిన మహిమ కార్యాలను ధ్యానిస్తున్నప్పుడు కృంగిపోయి వంగిపోయి నొసటి మీద ముడతలతో ఉండకూడదు. అంటే ఎంత శక్తిగల ప్రభువును మనము ప్రతి ఉదయం ఆరాధిస్తున్నాము. ఒక్కసారి మీరు ధ్యానిస్తే తప్పకుండా మీరు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. కాకి వలె టపటప రెక్కలు కొట్టుకొని కిందికి ఉండారు, మీదికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. యు విల్ సోర్ లైక్ ఎన్ ఈగిల్. అంత శక్తి ఉన్నదండి. మరి బండలు బద్దలై ఈ సమయంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలి. రాళ్ళు కేకలేస్తాయి, బండలు కేకలేస్తాయి, దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని మహిమను తెలుపుతుంది. ఒక దగ్గర కీర్తనకారుడు 19వ కీర్తనలో అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంది. సూర్యుడు చీకటి కమ్మినాడంటే అది ఎంత మహా అద్భుతం కదా. అంటే ఆ దేశమంతటా చీకటి కమ్మినది, భూమి వణుకుతున్నది, బండలు బద్దలైపోతున్నది. ఆ పరిచర్యలో నేను చూసినాను, బండలాంటి కొండలాంటి బండలు బద్దలైపోయిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మూర్ఖులు మారిపోయినారు, ఎన్ని కుటుంబాలు కట్టబడింది. అందుకే యేసు ప్రభువును రుచి చూచి ఎరిగిన వారు, యేసు మహిమను అనుభవించిన వారు, ఏ వ్యక్తి మారడు అనే నిర్ణయానికి ఎప్పుడు కూడా రాకూడదు. దేవుని స్తోత్రం.
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ హిమ్. నీ భర్త మారలేదు, నీ పిల్లవాడు మారలేదు, నీ కొడుకు ఇంకా మారు మనసు పొందలేదు, నీ భార్య మారలేదంటే యేసు సిలువలో కార్చిన రక్తానికి అంత శక్తి ఉన్నది. బండలే బద్దలైపోయిందంటే నీవు ప్రార్థన చేస్తున్నావే మారు మనసు కొరకు, ఆ వ్యక్తి గుండె ఏ పాటిది? ఈ సమయంలో మీకు ఒక వాక్యం నేను జ్ఞాపకం చేయాలి. 114వ కీర్తన 8వ వచనంలో ఉంది ఈ మాట. దైవ శక్తి ఎలాంటిది? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్? 114:8 ఆయన బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. బండ అని నువ్వు అనుకుంటావు, క్రీస్తు మహిమ ద్వారా బండ ముక్కలైపోతుంది. ఆ బండ బండగా ఉండదు, ఆ బండ నుండి నీటి ఊటలు ప్రవహిస్తుంది. చెకుముకి రాయి అంటే ఊర్లలో ఉంటుంది, అది రాయి గీసుకుంటే నిప్పు వస్తుంది. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ బండలో నుండి జీవజలపు ఊట రాగలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ అద్భుతాలన్నీ కూడా కల్వరిలో అద్భుతాలు. సూర్యుడు చీకటి కమ్మినాడు, ఆ దేశమంతటా చీకటి. ఇంకా అద్భుతాలు ఇక్కడే ఉంది. సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచన్. సమాధులు తెరవబడడం అంటే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో, యేసుప్రభు పరిచర్యలో, అపోస్తలుల పరిచర్యలో కొంతమంది చనిపోయిన వారు లేచినారని మనకు తెలుసు. హానోకు, ఏలియాలు అయితే మరణము రుచి చూడకుండా వారు పరలోకానికి వెళ్ళిపోయినారని మనకు తెలుసు. అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మరణము నుండి విడిపింపబడిన వారు. కానీ యేసు ప్రభు యొక్క శిలువ మరణములో, యేసు రక్తము భూమి మీద పడుతున్నప్పుడు జరిగిన అద్భుతాలు, సమాధులు తెరవబడింది. నిద్రించిన అనేకులు పరిశుద్ధ శరీరములు, అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచన్. అంటే యేసు ప్రభు యొక్క మహిమ శక్తి. ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత మనకు తెలుసు, 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొరింథీలకు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని వివరిస్తూ 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనంలో ఈ మాట అంటాడు కదా, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే పవర్ ఇన్ జీసస్. తర్వాత ఈ వాక్యము మనకు చాలా ఇష్టం. ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే శక్తి, ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే శక్తి, ప్రభువును వెంబడిస్తే శక్తి, ప్రభు మాటలు మన జీవితంలో అనుభవించుకుంటే మహాశక్తి. ఇదంతా పునరుద్ధాన బలం అన్నమాట. అందుకే ప్రభు కొరకు నువ్వు ఏ కార్యం చేసినా దానికి ప్రతిఫలం ఉంటుందని అంటున్నాడు 58వ వచనంలో. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. అంటే ప్రభు నిమిత్తం నువ్వు చేసే ప్రతి కార్యానికి శక్తి, ప్రతిఫలం ఉన్నది. నిన్నటి రోజు నేను ఆలోచిస్తున్నాను, అన్యులు ఎంత శ్రద్ధతో వారు ఆ ప్రయాణం అంటారు, ఈ ప్రయాణం అంటారు, వనభోజనం అంటారు, అక్కడ కూడుకుంటారు, ఇక్కడ కూడుకుంటారు, ఎన్ని తిప్పలు పడుతూ ఉంటారు, ఎన్ని దీర్ఘ ప్రయాణాలు చేస్తారు, సత్యాన్ని అన్వేషిస్తున్నారు. వారు ఎంత వెల చెల్లిస్తారు, శరీరంలో ఎంత క్షీణం అనుభవిస్తారు. క్రైస్తవులకు ఇంత బంగారు అవకాశం. నీవు దీని కొరకు ఏమి చెల్లిస్తున్నావు? ఇంత సంతోషాన్ని, ఇంత జీవాన్ని, ఇంత శక్తిని,
ఈ బలాన్ని నీవు ప్రతి ఉదయము అనుభవిస్తున్నావు. నువ్వు దానికి చెల్లించిందెల్లా నిద్ర నుండి లేచినావు, సిద్ధమై ఇక్కడికి వచ్చినావు, అంతే కదా. తక్కిందంతా ఎవరి శక్తి? అది దైవశక్తి. దేవుని స్తోత్రం. నువ్వు చెప్తున్నావు నాకు ఎంత మంచి అనుభూతి కలిగింది, నేను ఉదయకాలం వెళ్ళినప్పుడు నాకు ఎంత శక్తి, ఎంత నెమ్మది, ఎంత సమాధానం, నాకున్న చింత అంతా పోయింది. అంటే ఎవరు పని చేస్తున్నారు నీలో? ఎవరి క్రియ మరి తన శక్తిని ప్రదర్శిస్తుంది అనంటే యేసు నీలో పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద వర్కింగ్ పవర్. మేము బ్యాంకులో పనిచేసేటప్పుడు వర్కింగ్ పవర్ అని మేము వాడేది. ఒక కంపెనీకి లోన్ ఇవ్వాలంటే ఇవన్నీ మాటలు అన్నమాట, టర్మ్స్. అంటే నీలో క్రియాసాధకము చేస్తున్న క్రీస్తు యొక్క మహాశక్తి ద్వారా నీవు అనుభవిస్తున్న సమాధానము, సంతోషము, ఆ జీవము, ఆ బలము అది నోటితో వివరించడానికి వీలు కాదు. అందుకే చచ్చిన నీవు యేసుతో బతుకుతున్నావు అన్నమాట. ఆనాడు యేసు ప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. మరి పరిశుద్ధుల శరీరములు ఆ యొక్క సమాధుల నుండి లేచిందని, వారు అనేక మందికి కనబడినారని కూడా ఉన్నది. 53వ వచనం చూడండి, మత్తయి సువార్త 27:53. సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి. తర్వాత వీళ్ళు ఎక్కడ పోయినారు అని నేను ఆలోచించినాను, కానీ యేసుతో వెళ్ళిపోయిండొచ్చు పరలోకానికి. అంటే ఈ జనసమూహానికి సిలువ వేస్తున్న ఆ క్రూర రాణువ వారికి, ఆ సైనికులకు ఉపద్రవిస్తూ హేళన చేస్తూ అపహాస్యం చేస్తున్న లోకానికి బహాటంగా యేసు ప్రభు సిలువ వేయబడ్డ చూసి వారి ధైర్యం వారు చెడిపోయిందన్నమాట. ధైర్యం కూలిపోయింది. భయపడినారని మాటికి మీరు ఈ వచనాల్లో చూస్తారు. అక్కడ ఉన్నవారు భయపడినారు. ఇంకా తిరిగి మీరు క్రిందికి వస్తున్నప్పుడు సైనికులే భయపడిపోయినారంట. రోమా సైనికులు అంటే చాలా క్రూరులు అంటే నేను చదివినాను. దే ఆర్ వెరీ వెరీ వర్స్ట్ ఇన్ దేర్ హార్ట్స్ అన్నమాట. చాలా క్రూరం. సిలువలో ఒక బందిపోటు దొంగను హింసించడం మనం ఒకవేళ తెలుసుకుంటే ఇంత కఠినాత్ముల, ఇంత దుర్మార్గుల, మనము ఎక్కువ అంటే ఒకరికి దెబ్బేసినా మళ్ళీ చాలా బాధపడతాం. ఒక నోటితో ఒక కఠినమైన మాట పలికినా మళ్ళీ మనం దానికి ఎవరికి పరితపిస్తాం, ఎందుకు ఆ మాట నా నోటి నుండి వచ్చింది, గాయపడినారేమో అని. రోమా సైనికులు అలాంటి వారు కారంట. దే ఆర్ వెరీ టఫ్ బిల్ట్. మనస్సాక్షి అనేదే ఉండదంట. వారు చాలా క్రూరంగా సిలువ వేస్తారు నిందితులను. యేసు ప్రభు మీద కూడా వారి క్రూరాన్ని, వారి ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, కొరడతో కొడుతున్నారు, మేకులతో దిగ్గొడుతున్నారు, ముళ్ళ కిరీటం అమర్చినారు, కాళ్ళు చేతులు బంధించినారు, దాహం అడిగితే చేదు చిరకనిచ్చినారు, బల్యంతో పొడిసి చంచినాడా బతికినాడా అని వారు చూసుకుంటున్నారు. ఇంత పటుబాధలు భరిస్తున్న యేసు మీద ఇంత కూడా కనికరం లేకుండా వారు ప్రవర్తిస్తున్నారు. పైగా అక్కడ శతాధిపతి ఉన్నాడు. 54వ వచనంలో శతాధిపతి అంటే 100 సైనికులకు ఆయన అధికారి. ఆయన చెప్పిందే వేదం అన్నమాట. కమాన్ అంటే అంతే, ఒక్క మాటతో సైనికులందరూ కూడా స్పందించి హింసిస్తారు. అటువంటి కఠినాత్ములు ఆ సిలువలో కలువరిలో జరిగిన అద్భుతాల ద్వారా వీరు మిక్కిలి భయపడినారని 54వ వచనంలో ఉంది. మాథ్యూ 27:54. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపములు జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి. చప్పట్లు కొడదాము మనం. హల్లెలూయా. భయపడి. యేసులో ఉన్న మహిమ, యేసులో ఉన్న అద్భుతం నేను రుచి చూచి తెలుసుకున్నంత వరకు ఏంటంటే, చాలామంది నీ జీవితంలో భయపెట్టేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, నేను తూలనాడేవారు ఉంటారు, నీ మీద అబద్ధములు పలికేవారు ఉంటారు, నీ మీద నేరములు మోపేవారు ఉంటారు, నీ గుండెకు గాయము తగిలించేవారు ఉంటారు, నీ మనస్సును పాడు చేసేవారు ఉంటారు, నీ దారికి అడ్డుగా ఉండేవారు ఉంటారు.
నీ మీద లేని వార్తలు పుట్టించేవారు ఉంటారు, నీకు కీడు పన్నాగం చేసేవారు ఉంటారు, నీ చావు కోరేవారు కూడా ఉంటారు. కానీ వారి లెక్కలేవి సాగవు యేసు నీ హృదయంలో ఉన్నంత వరకు. దేవుని స్తోత్రం. ఇవన్నీ అద్భుతాలు నువ్వు నెమరు వేయాలి. భయపెట్టేవారు, ఉపద్రవించేవారు, హింసించేవారు, బలాఢ్యులు, క్రూరులు, దుర్మార్గులు భయపడిపోయినారండి. భయపెట్టేవారు యేసును కలిగిన నిన్ను చూసి భయపడతాను. నువ్వు యెహోవా నామమున పిలువబడుట చూసి భూప్రజలందరూ నీకు ఏమవుతారట? భయపడతారు. మీరు కనెక్ట్ చేసుకోవాలి. వాక్యం ప్రాత నిబంధన, కృత నిబంధన అన్నీ చూస్తే ఒక హారంలాగా ఉంటుంది, పూసలు గుచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అదే నన్ను ఆకర్షించింది పరిశుద్ధ గ్రంథం చదవడానికి. యూ కెన్ హ్యావ్ రెఫరెన్స్ ఎవ్రీవేర్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. తర్వాత చూడండి, దీనికి అనుగుణంగా ఒక కార్యం మీకు జ్ఞాపకం చేయాలి. భయపెట్టేవారు భయపడతారు, వణికించేవారు వణికిపోతారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ పౌలు శీలలను జనసమూహము వారి మీద దుమ్మిగా పడి వారిని బెత్తములతో కొట్టి రాళ్ళు రువ్వి వస్త్రహీనులుగా చేసి చెరసాల్లో వేసి అనేక శ్రమలకు గురి చేస్తున్నప్పుడు యేసు ప్రభువును కలిగిన పౌలు శీలలు వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అదెంత అద్భుతం అండి. శ్రమల్లో పాటలు పాడతారా మీరు? కష్టాల్లో పాటలు పాడగలుగుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీకు పాట వస్తుందా? యేసును కలిగిన వారికి అది సాధ్యం. ఇక్కడ అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో వీరు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. వారు శాపనార్థాలు పెట్టడం లేదు, వారు వారిని నశింపజేయమనే ప్రార్థనలు రావడం లేదు. పైగా వారు ప్రార్థన చేస్తున్నారని, పాటలు పాడుతున్నారని అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండిరి. అక్కడ అద్భుతాలు, అన్ని అద్భుతాలు, అర్ధరాత్రి అద్భుతాలు. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు ఎదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనాను, అందరి బంధకములు ఊడాను. మనం ఇప్పుడు మత్తయి సువార్తలో చూసేది కల్వరి అద్భుతాలు. యేసు ప్రభును సిలువ వేస్తున్న వేళలో యేసు రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలైంది, సూర్యుడు చీకటి కమ్మినాడు, దేవాలయం తెరచినిగింది, అక్కడున్న రాణువు వారందరూ భయపడినారు. ఈ అద్భుతాలు ధ్యానిస్తున్నాం. ఆయన పేరును ధరించిన వారు ప్రార్థన చేసినప్పుడు కూడా అదే అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. మరి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ దగ్గర కత్తి లేదు, కటారు లేదు, వాళ్ళ దగ్గర శత్రువులను ఎదుర్కోవడానికి ఏ ఆయుధం లేదు. అందుకే పౌలు భక్తుడు కొరింథీలకు రాస్తూ 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం అంటాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత శక్తి గలవి అని మరి కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. అలాగే మీరు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, పాటలు పాడుకుంటున్నారు, దేవునిలో ఆనందిస్తున్నారు. యుద్ధము చేసేది ఎవరు నీ పక్షాన? దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఎవరైతే వీరిని బహుగా గాయపరిచినారో ఆ చెరసాల అధిపతి, వారి కుటుంబము దేవుని వాక్యాన్ని విని వారు రక్షణ పొందినారు. తర్వాత ఇక్కడంతా అద్భుతాలేనండి. అపోస్తల కార్యం 16:32 నుండి, అంటే ఎవరైతే ఉపద్రవించినారో, బంధించినారో, కొట్టడానికి ఆజ్ఞాపించినాడో ఆ చెరసాల అధిపతి ఇంటిలో జరిగిన కార్యాలు, అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి ఈ భక్తులు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. గాయం చేసిన వాడు గాయం కడతాడా? ఇది పెద్ద అద్భుతం అనిపించింది. గాయం చేసింది వారు, చెరసాల అధిపతి. ఎన్ని గాయాలు చేసినాడు, కొట్టిండొచ్చు బాగా ఈ భక్తులను. అదే చేయితోటి గాయాలు కడిగినాడు, వారి నోటి నుండి వచ్చే వాక్యాన్ని విన్నాడు. అతను మాత్రం కాదు, అతని కుటుంబము ప్రభువుని నమ్మినారాడు, వారందరూ రక్షణ పొందినారాడు, వారందరూ బాప్తిసం తీసుకున్నారాడు, దేవుని వాక్యాన్ని స్వీకరించినారట. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాయపరిచిన వారే గాయాలు కట్టినారు. పాత నిబంధనలు చూసినప్పుడు నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయగలడు.
నేను ఇవన్నీ మీకు ఎందుకు వివరిస్తున్నానంటే, మీ విశ్వాసము దృఢంగా ఉండాలి, క్రీస్తులో వేరుపారి ఉండాలి. కంబళి వృక్షాన్ని ఏ మానవుడు పెకలింపజేయడు. ఆ కంబళి వృక్షం ఎట్లా నాటుకొని ఉంటుందంటే భూమిలో వేరు వేరు పెనవేసుకొని ఉంటుందంట. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు ప్లక్ ఇట్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. అలాగే విశ్వాసి కూడా ఇన్ని వర్తమానాలు విన్నప్పుడు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడం కాదు, అశ్రద్ధగా ఉండడం కాదు. ప్రతి మాట నీవు హృదయంలోకి నువ్వు స్వీకరిస్తే మంచి నేలను పడే విత్తనము ఎన్నంతలు ఫలిస్తుంది? 100 ఫలం అన్నమాట. దేవుని స్తోత్రం. ఈ భక్తులు శ్రమలు అనుభవిస్తున్నారు, అక్కడ క్రీస్తు శక్తి ద్వారా వారు విజయాన్ని పొందుకున్నారు. ఇంకా మీరు వరుస చదివితే మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. కనుక ఈ తిరిగి మత్తయి సువార్తకు వచ్చినప్పుడు కల్వరి అద్భుతాలు మీరు చూడండి. ఇక్కడ సైనికులు భయపడుతున్నారు, శతాధిపతి ఆశ్చర్యపడుతున్నాడు. 54వ వచనం, శతాధిపతి అతనితో కూడిన యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని, అక్కడ శతాధిపతి ఒక అన్యుడు, ఆయన యేసు ప్రభువును వెంబడించిన వాడు కాడు. ఈజ్ ఎ జెంటైల్, 100 సైనికులకు అధిపతి. అతను మారు మనసు పొందినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రకృతిలో ఉన్న మార్పులన్నీ చూసి సూర్యుడు చీకటి కమ్మడం, భూమి వణికిపోవడం, బండలు బద్దలైపోవడం, సమాధుల్లో నుండి పరిశుద్ధుల శరీరాలు లేవడం, వారందరికీ కనబడడం, ఏంటి మహిమ కార్యాలు, దేవాలయపు తెరచిపోవడం, 1500 సంవత్సరాల నుండి ఉన్న ఆచారము, ఆ తెరను ఎవరికి చింపడానికి సాధ్యం కాదు, అదంతటా అదే పైనుండి క్రిందికి చినిగిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు యేసులో ఉన్న శక్తిని గమనించి నిజముగా ఇతడు దైవ కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ సైనికులందరూ భయపడుతున్నారు. నిజముగా ట్రూలీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. కొందరు ఉంటారు, ఎన్ని వర్తమానాలు విన్నా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని సూచక్రియలు చేసినా మారని వాళ్ళు ఉంటారు. నా ప్రయత్నం ఏంటంటే దేవుని వాక్యం అందించడం ద్వారా అలాంటి కొండ బండలాంటి హృదయాలన్నీ బద్దలైపోయి నిజముగా యేసు ప్రభు దైవ కుమారుడని నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. అదే నా ఉద్యమం. దట్ ఈస్ మై విజన్. నాకు ఊపిరున్నంత కాలం ఐ విల్ ట్రైన్ అప్ యంగ్ పీపుల్. ఎందుకు మీరు యవనస్తులను ప్రోత్సహిస్తున్నారంటే, మరి ఈ కార్యము యేసు ప్రభు వచ్చేంతవరకు జరగాలంటే వీ హ్యావ్ టు ట్రైన్ అప్ ద నెక్స్ట్ సెటప్ కదా. వాళ్ళకు కూడా ఇవాళ తరబేది. ఉదయకాల ప్రార్థన ఆరాధనలో యేసు ప్రభు యొక్క సిలువను చాటించాలి, పునరుద్ధాన శక్తిని చాటించాలి, మరి యేసు మహిమను చాటించాలి. అప్పుడే కార్యాలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుందని నా విశ్వాసం. శతాధిపతి అంటున్నాడు, నిజముగా ఇతడు దైవ కుమారుడు. ఆ సైనికులు సిలువ వేసిన వారు మిక్కిలి వణికిపోతున్నారు, భయపడుతున్నారు. సూర్యుడు చీకటి కమ్మినప్పుడు ప్రజలందరూ భయము విస్మయంతో నిండిపోయినారు. ఆ దేశమంతటా చీకటి. నేను లెక్కించినప్పుడు నాకు 7 అద్భుతాలు కనబడింది. ఈ శతాధిపతి మారు మనసు పొందడానికి కారణం ఏంటి? శతాధిపతి అంటే విల్ బి డెఫినెట్లీ ఎ వెరీ పవర్ఫుల్ సెంచూరియన్. ఒక నాయకునికి తప్పకుండా ఒక శక్తి అంటూ ఉంటుంది కదా, తప్పకుండా నడిపించడానికి కానీ, ఆదేశం ఇవ్వడానికి కానీ, కార్యాలు చేయడానికి కానీ డెఫినెట్లీ ఈజ్ ఎంపవర్డ్ విత్ స్ట్రెంగ్త్. అంత ఈజీగా ఒక నాయకుని మనం బోల్తా కొట్టలేం కదా. అయితే ఇతనికి ఇంత శక్తి గల వాడు కరిగిపోయినాడు, మనసు మారిపోయింది, యేసు మీద ఉన్న అభిప్రాయం మార్చుకున్నాడు. అమ్మో, ఇతను సాధారణమైన మనిషి కాడు, ఇతని సహనం ఎంత ఉంది. నాకు అనిపిస్తుంది, వాట్ మేడ్ ద సెంచూరియన్ చేంజ్ ఇన్ హిస్ హార్ట్? ఆ కఠిన హృదయం ఎలా మారింది? యేసు సహనం అలాంటిదండి. దేవుని స్తోత్రం. నువ్వు యేసు ఆత్మ కలిగి ఉంటే, నీలో సహనం ఉంటే తప్పకుండా నీ చుట్టూన్న వారు మారిపోవాల్సింది. ఆ దీర్ఘశాంతం అనేది ఆత్మ నుండి ఉద్భవించిన ఫలం. సహనం లేకుంటే కాపురాలు కోల్పోతుంది.
సహనం లేకుంటే నువ్వు నష్టపోతావు, జీవితంలో చాలా నష్టపోతావు. అందుకే ప్రసంగి కూడా అంటాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. యేసు ప్రభు అంటాడు, మీరు పరిచర్యలో చాలా సహనం కలిగి ఉండండి, ఓర్పు చేత మీ ప్రాణములను మీరేం చేస్తారు, దక్కించుకుంటారు. యేసు సహనం చూసి మారినట్టున్నాడు ఈ శతాధిపతి. ఇవన్నీ ప్రకృతిలో మార్పులు చేర్పులు అన్నీ చూస్తున్నాడు. పైగా ఈ బందిపోటు దొంగలైతే చెడ్డ మాటలు, బూతులు, శాపనార్థాలంటే యేసు ఒక్క మాట అయినాను పలకలేదు. ఆయన దూషింపబడినను బదులు దూషింపబడలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. బాధింపబడినను నోరు తెరవలు. ఇవన్నీ చూస్తున్నాడు అన్న శతాధిపతి. మనం అనుకుంటాం ప్రసంగాలు చేస్తేనే మనుషులు మారుతారని. యేసు ఏ ప్రసంగం చేసినాడండి అక్కడ? ఏమో పెద్ద బల్లగుద్ది ప్రసంగం చేశాడా? అందుకే పౌలు అంటాడు, మీరు క్రీస్తుకు పత్రికలై ఉన్నారు. అవును, యూ షుడ్ బి అ లివింగ్ విట్నెస్. ఆయన ఏం చేసినాడు? యేసు ప్రభు ఏ ప్రసంగం చేయలేదు, కానీ ఆ దైవ చిత్తాన్ని అంత అద్భుతంగా లోకరక్షణ కొరకై తన ప్రాణము పణంగా పెట్టి మరణం పొందినంతగా తండ్రి అయిన దేవునికి విధేయత చూపెట్టడమే ఇన్ని అద్భుతాలకు కారణమైపోయింది. ఆ శతాధిపతి మారుమనసు పొందుతున్నాడు. నిజముగా ఇతడు దైవ కుమారుడు. ఎంత సహనము! అక్కడ ఒక దొంగ మారినాడు కదా, అది కూడా ఒక అద్భుతమే కదా. ఎడమ పైన దొంగ, కుడి పక్క ఇద్దరు దొంగలు యేసు ప్రభువు నిందించిన వారే, కానీ ఒక్క దొంగ ఒక మారు మనసు వచ్చింది. దొంగ కూడా ఇవన్నీ చూసి బిత్తరపోతున్నాడు అన్నమాట. ఓ నిజంగా ఇతడు రాజు, ఇతనికి ఒక రాజ్యం అంటూ ఉంటుంది. యేసు, నీ రాజ్యమందు నన్ను జ్ఞాపకము చేసుకో. నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఎవరు ఆ స్థానంలో ఉన్నా అతన్ని రాజుగా ఎవరు గుర్తిస్తారు? నిస్సహాయంగా వస్త్రహీనంగా శిలువ మీద వేలాడుతున్న ఒక వ్యక్తిని చూసి, అంతకుముందైతే జనాలు గేలు చేసినారు కదా, నువ్వు నిజంగా రక్షకుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని బందిపోటు దొంగలు అంటున్నారు, కిందన్నవారు అంటున్నారు. కానీ ఆ దొంగకు ఎలాగో మారు మనసు వచ్చింది? యేసు రాజు అని, యేసుకు ఒక రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో ఇతడు ప్రవేశించాలని ఆశ. యేసు, నీ రాజ్యం అందు నన్ను జ్ఞాపకము చేసుకో. ఇవన్నీ శతాధిపతి అవి కేకలంట. గొల్గొతా కొండ మీద కల్వరిలో మరి యేసు ప్రభు అంత ఉన్నతమైన, అంటే ప్రజలందరికీ కనబడే రీతిగా బహాటముగా సిలువ వేయబడుతున్నాడు. అది మామూలు చిన్నగా పలికిన మాట కాదని ఆ 7 మాటలు కూడా గొప్ప కేకలంట. మరణయాతనలో పెట్టిన గొప్ప కేకలను కిందన్న వారికి వినబడుతుంది అది. అప్పుడు నేను అనుకున్నాను, ఇవి చూసినప్పుడు శతాధిపతి హృదయం బద్దలైపోయి, బందిపోటు దొంగ మారు మనసు మరి ఒక అద్భుతమని మనకు తెలుసుకోవాలి. కల్వరి అద్భుతములు అనే ప్రసంగాన్ని మీరు విన్నారు. సూర్యుడు చీకటి కమ్మడం, భూమి వణికిపోవడం, బండలు బ్రద్దలు కావడం, దేవాలయం తెర చినగడం, పరిశుద్ధులు సమాధంలో నుండి లేవడం, సైనికులు మిక్కిలి భయపడిపోవడం, శతాధిపతి మారు మనసు, దొంగ మారు మనసు, ఇవన్నీ కల్వరిలో జరిగిన అద్భుత కార్యాలు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాడు మారుతాడా, వీడు మారుతాడా, అతను మారుతుందా, ఈమె మారుతుందా, ఈ అనుమానాలన్నీ కొట్టివేయునుగాక దేవుడు. అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యపరుస్తాడని, నీకు అడ్డుగా ఉన్న కార్యాలన్నీ తొలగిపోతుందని. మాట వినని పిల్లలు ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. తీరని వ్యాధితో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నీకు వీలుగాని కార్యములన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. నీకు నేరుగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం ఉన్నదనే జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఎవరో నీ కొరకు విజ్ఞాపన చేయాలనే ఆశ కంటే నువ్వు కనికరింపబడి ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సమయోచితమైన సహాయం నీకు అందిస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. ప్రకృతిలోనే ఇంత మార్పులైతే ఆయన రూపంలో సృజింపబడిన నీ జీవితంలో దేవుడు ఎందుకు మార్పు తీసుకొని రాడు? యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనకాడని ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారునితో పాటు ఎందుకు మనకు సమస్తం అనుగ్రహింపాడు? నమ్మితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. మొరపెట్టండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభు కల్వరిలో
శిలువ మరణం పొందుతున్న వేళలో జరిగిన అద్భుతములను ధ్యానించినాం. సూర్యుడే చీకటి కమ్మినాడు, భూమి వణికింది, బండలు బద్దలైంది, దేవాలయ తెర పైనుండి క్రిందికి చినిగింది, సమాధుల్లో నుండి పరిశుద్ధుల శరీరాలు లేచింది, సైనికులు భయపడుతున్నారు, శతాధిపతి మారుమనసు పొందినాడు, దొంగ కూడా మారుమనసు పొందినాడు. ఎన్ని అద్భుతాలు, ఇంకా అద్భుతాలు ఉన్నాయి. అరిమత్త యోసేపు ఒక రహస్య శిష్యుడు, కింది భాగంలో మీరు చూస్తారు. అదొక అద్భుతం. అంతవరకు పరస్యంగా యేసు ప్రభు అని ఒప్పుకోనని ఒక వ్యక్తి పైకి వచ్చేస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. యేసు ప్రభు దేహం నాకిమ్మంటున్నాడు. క్రొత్తగా తొలిపించబడిన సమాధిలో యేసు శరీరాన్ని ఉంచడానికి బహాటముగా క్రీస్తు రక్షకుడని తెలుసుకున్నాడు. ఇక నేను రహస్యంగా ఉండను, నేను పరస్యంగా వచ్చేస్తున్నాను, నాకు యేసు దేహం ఇమ్మని అడుగుతున్నాడు. ఆయన అనుకరించిన శిష్యులందరూ పారిపోయినారు. మేలు పొందిన భర్తమయ్య ఎక్కడున్నాడు? మేలు పొందిన జక్కయ్య ఎక్కడున్నాడు? మేలు పొందిన యాయురు ఎక్కడున్నాడు? వీళ్ళు కానరైరి. కానీ అంతవరకు రహస్యంగా క్రీస్తును ఆరాధించేవాడు ఇదిగో పరస్యంగా బయటకు వచ్చేసినాడు. కలువరిలో జరిగిన మరి ఒక అద్భుతం, ధైర్యం. ఎంత తెగింపుతో బయటకు వస్తున్నాడు. నన్ను చంపినా పర్వాలేదు, నేను క్రీస్తు రక్షకుడని నాకు తెలిసింది, ఆయన దైవ కుమారుడని నేను ఒప్పుకుంటున్నాను, ఆయన శరీరం నాకు కావాలి, సమాధి కార్యక్రమాలేమి, సుగంధ ద్రవ్యములేమి, ఇవెంత ఖర్చుతో కూడినైనా నేను అది భరిస్తాను అని బహాటముగా వచ్చి క్రీస్తు శరీరాన్ని తీసుకొని దానికి సమాధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎన్నెన్ని అద్భుతాలు నీకు కావాలి. నువ్వు వాక్యం చదువుతున్న కొలది అనేక సత్యాలను గమనిస్తూ ఉంటావు. వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణత కలిగి మన మధ్యలో నివసించానని యోహాను ప్రభు గురించి వివరిస్తున్నాడు. ఇంకా నువ్వు ప్రభువు గురించి అనుమానిస్తున్నావా? ఇంకా తడువు చేస్తున్నావా? ఈ చిన్న జీవితంలో ఈ గొప్ప ప్రభువును నువ్వు కోల్పోతే ఎంత నష్టం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఒకని ఆత్మ సర్వలోకం కంటే విలువైంది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏం ప్రయోజనం? ఇంత గొప్ప ప్రభు రక్షకుడని నువ్వు తెలుసుకోకుంటే ఎంత వ్యర్థము నీ జీవితం. ఎన్ని పర్యాయముల వాక్యం యుద్ధకు వచ్చినా దాన్ని తృణీకరిస్తే నీ అవసానం ఎలాగుంటుంది? అక్కడ కఠినాత్మలు మారు పొందినారు, శతాధిపతి మారు మనసు పొందినాడు, సైనికులు మారు మనసు పొందినారు, గేలి చేసిన వారు భయపడుతున్నారు, వణికించిన వారు వణికిపోతున్నారు, భయపెట్టిన వారు భయపడిపోతున్నారు, దొంగ కూడా మారిపోయినాడు, అరిమత్త యోసేపు మారిపోతున్నాడు, ధైర్యం పొందుకున్నాడు. ఇంకా నీ స్థితి ఎలాగుంది? ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా స్థితిని మార్చు తండ్రి. ఇంకా అనుమానం నాలో ఉంటే తొలగించు ప్రభువా. నా గుండెను నిండుగా విశ్వాసంతో నింపుమని ప్రార్థన చేసి ప్రభువును రక్షకునిగా, శక్తివంతుడైన ప్రభువును నీ స్వరక్షకునిగా స్వీకరిస్తే ఎంత ధన్యకరం నీ జీవితం. ఆలోచించు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్, YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్
యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు